హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హర్షీస్ క్రియేషన్స్. ఆకు పకోడీ అండ్ సన్న కారపూస రెండు చేశాను. ఆకు పకోడీ చాలా సింపుల్గా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటుంది కూడా టేస్ట్. నేను చేసిన విధానం చెప్తాను మీకు. ఏం లేదండి, 2 గ్లాసుల బియ్యం పిండి అయితే 1 గ్లాసు శనగపిండి తీసుకోవాలి. అందులో కొంచెం వాము, సరిపడా సాల్ట్ వేసేసుకుని, కారం మీకు కారాన్ని బట్టి కారంగా కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసేసుకుని ఒకసారి మిక్స్ చేసేసుకుని, వేడి నూనె వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని, అప్పుడు వాటర్ సరిపడా పోసేసుకుని కలిపేసుకోవడమే. జంతికలకి మురుకులకి కలుపుతాం కదా, అలానే కలుపుకోవాలి. కాకపోతే దానికంటే ఒక రవ్వ కొంచెం అంత టైట్ కాకుండా కొంచెం లూజ్గా కలుపుకోవాలి. ఈ రిబ్బన్ పకోడాకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించేసుకోవడమే, చాలా క్విక్గానే అయిపోతాయండి. అండ్ సన్న కారపూస కూడా కొంచెం చేశాను శనగపిండితో. అదెందుకు చేశానంటే స్నాక్స్ ఐటమ్స్లో పనికొస్తుందని. అంటే మరమరాలు మిక్స్చరు, లేదంటే పానీపూరి, స్వీట్ పానీపూరి, దహి పానీపూరి ఉంటాయి కదా, వాటిల్లోకి మీరు మురుకులు గొట్టంలో కొంచెం శనగపిండి మిగిలితే దానిలో కొంచెం వాటర్ పోసి డైల్యూట్ చేసి చిన్న పునుగుల్లాగా వేసేసాను.